మరి ఒక పర్యాయము దేవుని సన్నిధిలో కూడి ఈ బైబిల్ యొక్క తరగతులను కొంత మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొంత సమయం విరామం తీసుకున్నప్పటికిని కొన్ని పనుల వలన వెనకబడిపోయాం. అయినప్పటికీ దేవుడు మరొక సదవకాశాన్ని కల్పించి ఇలా దేవుని మాటలను తెలుసుకొనడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ మనం ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఇతరుల కంటే గొప్పవారమని కాదు, లేదా తెలిసిన దానిని అలాగే వెనకబడిపోవాలని కూడా కాదు. తెలిసిన మాటలను తెలుసుకొనగోరవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నవి. మనము తెలుసుకోవాలి, పెద్దల ద్వారా తెలుసుకోవాలి, మన జీవితాల్లో ఎదగాలి, ఎదిగింప చేయాలి, చెప్పాలి, వినాలి. ఇవి రెండు అవసరమైనవే. దానితో పాటు దేవుని గురించిన పనిలో ఆసక్తి కలిగి ముందుకు నడవాలి. ఇవి విశ్వాసికి చాలా అవసరమైనవి. ఇందులో చిన్న పెద్ద అని తారతమ్యం లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఆలోచనలు మరంతకన్నా లేదు. అందరూ దేవుని పనిలో సమానముగా సహోదరులుగా ఎదగవలసిన బాధ్యత ఉంది అన్నది దేవుడు మనకు తెలియపరిచినటువంటి సత్యం. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున తండ్రి, స్తోత్రాలు. నీ పిల్లలుగా కూడి కొన్ని సంగతులను తెలుసుకునగోరుచూ ఉండగా కృప చూపండి. మాటలు నీవి, కేవలం మేము బూరలు మాత్రమే. మమ్మల్ని వాడుకొని నీ ఆత్మచేత నడిపించుమని, నీ మాటల సహాయాన్ని అందించి, నీ కృపలో ప్రతి మాట అర్థమగులాగున, అర్థమైన మాటలు జీవించులాగున ప్రతి వారికి తీర్మానాన్ని దయచేయమని కోరుకుంటూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడు రక్త సంబంధియ, మానవ ఆత్మ సంబంధియ అనే ఆలోచన సంగతులను కొన్ని తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా సందర్భంగా వేదికగా చాలామంది దేవుని మాటల మీద విరుచుకుపడుతూ లేదా అపార్థంగా మాట్లాడుతూ దేవుని మాటలను అపార్థం చేసుకొని ఏదో వారికి తెలిసినదే జ్ఞానంగా మాట్లాడేస్తూ ఉన్నారు. మాట్లాడే మాటల్లో అర్థం ఉంటే అది వినదగినదే కావచ్చు, కానీ అపార్థాన్ని మాట్లాడినప్పుడు దాన్ని తెలియపరచాల్సిన బాధ్యత కూడా విశ్వాసి లక్షణం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివిన వారుగా చదివిన ఆ మాటల యొక్క అర్థాన్ని తెలియక మాట్లాడేటటువంటి మాటలకు తెలియపరచాల్సిన బాధ్యత నమ్మినటువంటి వారిపైన ఎంతైనా ఉంది అన్నది సత్యం. దేవుడు మానవ సంబంధాలను తెలియపరుస్తూ, అదేవిధంగా దేవుని మాటలపైన ఈ మానవుడు చల్లే విపరీత ధోరణితో ఉన్నటువంటి మాటలను, కొన్ని సంగతులను ఆలోచిద్దాం. దైవ గ్రంథం మీద మాట్లాడుతున్న మాటలు, పరిశుద్ధ గ్రంథం మీద అనగా బైబిల్ మీద మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలియక మాట్లాడుతూ, తెలిసి మాట్లాడుతూ. పోనీ తెలియక మాట్లాడితే తెలుసుకొనగోరవలసిన అవసరత వారికి ఉంది. తెలిసి మాట్లాడితే తెలిసిన దానిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనైనా వినదగిన పరిస్థితులు మనకున్నాయి. తెలియక తెలిసి మాట్లాడేది అపార్థమైన మాట. మాటలలోని పరమార్థం అర్థం కాకుండా బైబిల్ అర్థమైనట్టు మాట్లాడే మాటలు, లేదా ఆ మాటలను వక్రీకరించే మాటలు ఎంతైనా ప్రమాదకరమైనవి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే మీరు మూర్ఖముగా మాట్లాడు ప్రతివానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉంది అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మీరు వినే ఉంటారు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే కోరే ఉంటారు. బైబిల్ పైన విమర్శలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధిస్తూ, అనగా అవేవో చాలా విలువైనవిగా అన్నట్టు తన మనసులో అనుకొని ఇలా ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు జవాబు చెబితే, ఆ ప్రశ్నలలోని కొన్ని విషయాలను ప్రజలకు తెలియపరిచి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన వారికి బహుమతులు ఇస్తా, లేక
ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తానని చెబుతాడు. ఆ తదుపరి మరలా ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతామని నిలబడినటువంటి వ్యక్తుల దగ్గరకు పోలేడు. భయమా? లేక పిరికితనమా? భయపడితే వేయకూడదు, పిరికితనం ఉంటే ముందుకు రాకూడదు. ఒకవేళ ధైర్యముగా ఉన్నట్లయితే వేయాలి, ఆ ప్రశ్న జవాబును తెలుసుకోవాలి, ఆ ప్రశ్నకు మనసు పెట్టి ముందుకు నడవాలి. ఇలా విమర్శించి మనిషి దాక్కోవడం కాదు. విమర్శించే మాటకు అర్థం తెలుసుకోవడానికి అవతల వ్యక్తి నుంచి ఏమొస్తుందో వినగలిగిన మనసు కూడా కావాలి. ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం కూడా వినాలి. ఆ సమాధానాన్ని విననటువంటి వ్యక్తి ప్రశ్న వేసే హక్కు కూడా అతనికి లేదు. ప్రశ్న వింటే, ప్రశ్న వేస్తే వినాలి దాని సమాధానం. అలా వేయగలిగినప్పుడు వినాలి. వినగలిగిన మనసుంటేనే వేయాలి. లేనట్లయితే నోరు మూసుకొని ఊక కూర్చోవాలి. ఆ ప్రశ్న చెప్పడానికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న చెప్పే వ్యక్తిని మరలా ఏమంటాడు? వ్యంగ్యంగా ఇతని కులమేమి, ఇతని మతమేమి, ఇతని వృత్తేమి, ఇతని దేశమేది, ఇతని ప్రాంతమేమి, ఇతని తల్లిదండ్రులేమి, ఇలా అన్ని క్వశ్చన్లు అడిగి ఆయన అంటున్న మాట, ఇది మన రక్తమే, ఇది మన ప్రాంతమే, మన వాళ్ళే, మన బ్లడ్డే. దేవుడు రక్త సంబంధియా? దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి చెందినవాడా దేవుడు? లేక ప్రపంచమంతటికి దేవుడా? దేవుడు ఎవరు, ఎలా ఉన్నాడో, ఆయన గుణగణాలేంటో, ఆయన లక్షణాలేంటో తెలుసుకోకుండగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. తెలిసిన వారు పెద్దవారైనప్పటికీ వయసు పెద్దది కానీ బుద్ధి చిన్నదిగా ఉంటూ ఉంది. అందుకే వయసుకు తగిన జ్ఞానం అవసరమైంది. అలా అవసరమైనటువంటి విషయాలనే దైవ గ్రంథం ఎప్పుడూ పొందుపరిచింది. దేవుని మాటల మీద బురద జల్లేది ఈరోజే కాదు, ఏనాడో ఆయన మాటలను వక్రీకరించి చెప్పినటువంటి అపవాది ఆలోచనలు ఆది దంపతులైన ఆదామవ్వల దగ్గరకు వెళ్ళి ఈ అపవాది చెప్పినటువంటి అబద్ధపు తీయని మాటలను చెప్పి వారిని మోసం చేసి ఈ ప్రపంచ మానవాళికి మరణాన్ని కొని తెచ్చిపెట్టింది ఈ అపవాది. ఈరోజేం కొత్త ఏం కాదు. ఈ దేవుని మాటల మీద అపనిందలు వేయడం, అపండాలు వేయడం, విమర్శలు చేయడం, అలాగే దేవుణ్ణి వ్యతిరేకించటం కూడా ఈరోజే కాదు. ఆ రోజు అపవాదే ఆలోచించి దేవునితో తనను తానుగా సమానునిగా చేసుకోవాలనుకుందంట. ఆ దయ్యపు ఆలోచన దేవుని చేత సృష్టించబడినది. అది అపవాది దేవునితో సమానంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి అప్పుడు ఆ ఆలోచనను ఆయన ఎరిగి దానిని తన స్థానంలో నుంచి పడద్రోశాడు. ఈరోజే కాదు ప్రియులారా, ఈ మానవ సమాజాన్ని నిర్మించిన దేవుడు ఇది ఆరంభము నుంచే ఉంది అని తెలియపరిచాడు. ఇదిగో మన బ్లడ్డే, మన రక్తమే అంటే దేవుడు రక్త సంబంధియా, ఆత్మ సంబంధియా? దేవుని గురించి తెలియనటువంటి వాడు కూడా దేవుని గురించి మాట్లాడడం ఎంత ప్రమాదం, ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. దేవుడు గురించి తెలిస్తే దేవుని గురించి మాట్లాడాలి. దేవుడి గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఒకవేళ ఇంకా తెలియకపోతే, ఇంకా తెలుసుకోవాలని ఏమైనా ఆసక్తి కలిగినట్లయితే దేవుడు ఎవరో మొదటిగా గ్రహించాలి. ఆయన తెలియకుండగా దేవుని గురించి మాట్లాడడం చాలా ప్రమాదకరం అవుతుంది. మనిషి జీవితం అధిక బలముంటే 60-70 ఉండేదెవరు, పోయేదెవరు? ఈ చిన్న జీవిత కాలంలో దేవుని గురించి తెలుసుకోకుండగా, ఇటు సమాజానికి మేలు చేయకుండగా, తన బ్రతుకు పరలోకం చేరకుండగా, స్వర్గం చేరకుండగా, వ్యర్థ వివాదాలతోనే కాలం గడుపుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటే నీ జీవితం నిరంతరం ఉండబోయే ఆ ఆత్మ ఏ స్థలానికి వెళ్ళాల్సిందో ఆలోచించావా? అందుకే దేవుడు రక్త సంబంధియా, ఆత్మ సంబంధియా అంటే కొన్ని సంగతులను గురించి దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం ప్రియులారా. దైవ గ్రంథం చెబుతున్నటువంటి మాట, మొదటిగా
ప్రసంగి దైవ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మన్నైనది వెనకటి వలె. ఏంది ఆ వెనకటి? ఇదిగో మానవునిగా నిర్మితమైన మొదటి మనుషుడైన ఆదాము వెనకటివాడు, ముందటివాడు, మొదట ప్రారంభమైన ఆయనలో నుంచి ప్రారంభమైన మానవ జాతి ఇదిగో మన్నైనది వెనుకటి వలె మరలా. ఇదిగో ప్రారంభం ఎక్కడి నుంచి జరిగిందో ఆ ప్రారంభాన్ని కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మానవ జన్మ కోతి నుంచి రాలేదు. కోతి నుంచి వచ్చిందంటే హాయిగా నమ్మేసి మనిషి అదే వేదం అనుకున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. అందుకే దేవుడు మానవ జన్మ ఎక్కడ నుంచి ప్రారంభమైందో ఆ ప్రారంభాన్ని కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేలమన్నుగా నిర్మితం మొదటిగైన మనిషి బొమ్మగా తయారు చేయబడిన తర్వాత దేవుడైన యెహోవా వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. అప్పుడు ప్రారంభమైంది మానవ జీవితం. మొదటి మనుషునికి బాల్యము లేదు. ఇదిగో జీవాత్మను ఊదగా. దేవుడు ఎవరు? మనిషి జన్మ ప్రారంభమైంది ఎక్కడి నుంచి? మనిషి శరీరం ప్రారంభమైంది ఎక్కడి నుంచి? ఇదిగో మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆ భూమికి చేరక మునుపు ఎక్కడ ఉంది అంటే నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనిషి తనంతటికి తానే రావడం లేదు. మనిషికి తనంతటిగా తాను ఏమీ చేసుకోలేడు. మనందరికి నిర్మాణకుడైన వాడు దేవుడున్నాడు. ఆయన నిర్మించి మొదటి మనుషుడైన ఆదాములో తన జీవవాయువును ఉంచి జీవింపచేశాడు. ఆ ఆయువే దేవుని ఆత్మ. దేవుడు ఎవరు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో తెలియపరుస్తున్న మాట. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలేంటి, ఆయన లక్షణం ఏంటి అంటే ఆయన చెబుతున్న మాట. ప్రభువా, ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటా మాట? భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము పొగడబడుతున్నవాడు. ఒక బ్లడ్కు సంబంధించిన వాడా? ఒక రక్తమాంసానికి, ఒక వంశానికి, ఒక వర్గానికి సంబంధించిన వాడా? ఒక దేశానికి సంబంధించిన వాడా దేవుడు? ఒక కాలానికి సంబంధించిన వాడా? కాదు ప్రియులారా. భూత వర్తమాన భవిష్యత్తు అనగా ముందు, ఇప్పుడు, రాబో కాలములో ఉన్నవాడు, ముందు నుంచి ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24లో చెబుతున్న మాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు. ఆయన ప్రపంచమంతటికి సృష్టికర్త అయిన దేవుడు. ఈ ప్రపంచ మానవాళికి ఎప్పుడు ఎరుకైతుందో, ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు ఈ పిల్లలు నన్ను తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తమ జీవితాలను పరిశుద్ధపరుచుకొని క్రొత్త జన్మను కలిగి యేసునందు విశ్వాసముంచుతారో, ఇదిగో వారందరికీ నిత్య జీవార్థమైన మార్గము బోధించబడుతుందని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది మన బ్లడ్డే, ఇది మన ప్రాంతమే, ఇది మనోడే అని వ్యంగ్యంగా మాట్లాడడం కాదు. ఈ మాటలు హాస్యాస్పదానికి లేదా నవ్వుకోవడానికి పనిచేస్తాయేమో, కానీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు లేడనే ఆలోచనలు చాలా ప్రమాదం. దేవుడు ఉన్న కూడా ఆయనను తెలుసుకోకపోవడం, దేవుని మరచు జనులను, దుష్టులను పాతాళమునకు దిగిపోదురని రాయబడింది ప్రియులారా దైవ గ్రంథం. ఇదిగో మానవ సంక్షేమం కొరకై ఎన్ని మాటలు దైవ గ్రంథంగా రాయించి ఆయన తన పిల్లల దిద్దుబాటు కొరకై భక్తుల ద్వారా, సువార్థికుల ద్వారా, కాపరుల ద్వారా, ప్రసంగికుల ద్వారా ఎన్ని విషయాలు వినిపిస్తూ ఉన్నారు.
ఏం వారికి వచ్చే లాభం ఏంటి? దేవుడు రక్త సంబంధి కాదు, ఆత్మ సంబంధి. అందుకే ఆయన అంటున్న మాట, మరొక మాట ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. దేవుడు రక్త సంబంధి అయితే, ఇదిగో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకున్న ఈ రక్త మాంసము దేవుని సన్నిధికి చేరాలి, పరలోకం చేరాలి. కానీ దేవుడు చెబుతున్న మాట, రక్త మాంసములు దేవుని సన్నిధికి లేదా పరలోకానికి చేరలేవు. మరేంటి? ఆత్మయున్న దేవుడు ఆత్మతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నీలోనున్న ఆత్మ నాకు అవసరం. ఇదిగో దేహము నేనిచ్చినదే, ఆత్మ నేనిచ్చినదే. నీ దేహము ద్వారా, నీ ఆత్మ ద్వారా నన్ను మహిమపరచాలనే నేను నీకు జీవితాన్ని ఇచ్చాను. ఇదిగో మానవ ప్రారంభము ఆదాము నుంచి ప్రారంభమైంది గనుక, ఆదాము నుంచి ఆయా తరాలుగా పుట్టుకొచ్చిన మనుషులను పుట్టించిన వాడు నేను గనుక, నేను ఆత్మయ్య ఉన్నాను గనుక, నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అవును, ఆయన నమ్మిన వారికే నిత్య జీవం. ఒక ఆయన అంటాడు వ్యతిరేకంగా, వ్యంగ్యంగా, ప్రభుత్వాలు ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి, మరి నన్ను నమ్మితేనే నిత్య జీవం ఇస్తా, లేకుంటే నిత్య జీవం ఇవ్వను అన్న మాట నాకు చాలా బాధ కలిగించింది అని అంటాడు. ఈ మాట నీకు బాధ కలిగించిందేమో. నిన్ను సృష్టించిన దేవుణ్ణి కాదని నువ్వు పక్కకు పోతుంటే, నిన్ను సృష్టించిన ఆ దేవునికి బాధ లేదంటారా? ప్రపంచంలో ఉన్న ఆలోచన ప్రకారంగా నిర్మితమైన ఒక ఏటీఎం కార్డు, ఒక మనిషి తాను నిర్మించినటువంటి లేదా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సీక్రెట్ కోడు కొడితేనే తనకు ఆ డబ్బుల యొక్క వివరణ తెలియపరుస్తూ ఉంది, లేదా డబ్బులు డ్రా అవుతాయి, విత్డ్రా అవుతాయి. వేసుకోవడానికి ఉపయోగం, లేదా తీసుకోవడానికి ఉపయోగం. మరి మన జీవితాలు ఆత్మయ్యున్న దేవుడు తన పిల్లలుగా బ్రతకాలని, తన కృపామహిమకు కీర్తి కలగాలని, ఏటీఎం కన్నా విలువైన మన జీవితాలను ఆయన ఈ భూమి మీద ఉంచి, తన కృపామహిమకు కీర్తి కలగాలని ఈ భూమి మీద మానవ సమాజాన్ని నిర్మించి, ఆయన సమస్తాన్ని ఇదిగో భూమి మీద సృష్టించి, ఫలవృక్షములను, విత్తనములను, ఆహార వస్తువులను, ఇదిగో భూమి మీద సకల సౌకర్యాలను కలిగించి, పంచభూతములను కలిగించి ఈ భూమి మీద పుట్టింపజేసి ఆయన ఏం కోరుకున్నాడు? యెహోవా నిన్ను అడిగింది ఏమిటి? నీతి, న్యాయము, భక్తి, పవిత్రత కలిగి జీవించుటయే కదా. ఇంతే కదా నిన్ను అడిగింది దేవుడు. ఈ బ్రతుకు బ్రతకక దేవుని మీదనే తిరుగుబాటు చేసి ఆయనను విసర్జించి నీకు నీవుగా ముప్పుకొని తెచ్చుకుంటున్నావే, ఆయనకు బాధ లేదా? ఆయనను నమ్మితేనే కదా నీకు నిత్య జీవం. అవును, ఆయనను నమ్మితేనే నిత్య జీవం. మరి ఆ ఏటీఎం కార్డు ఏ విధంగా ఆ మనిషికి ఒక్కడికే ఉపయోగపడుతుందో, ఇదిగో ఆర్బీఐ గవర్నర్ గారు లేదా ఆ యొక్క బ్యాంకు వ్యవస్థ ఎలా ఒక మనిషికి వారికి వారే ఆ యొక్క వ్యవస్థ ఎలా ఏర్పాటు చేశారో అందరికీ ఉపయోగపడితే ప్రయోజనం ఏంటి? అన్ని విధాలుగా తప్పుడు బ్రతుకులు బ్రతికి దేవా నాకు పరలోకం ఇయ్యంటే ఎలా ఇస్తాడు దేవుడు? దేవుడు న్యాయాన్ని కోరుకున్నాడు, దేవుడు పరిశుద్ధతను కోరుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము పొగడబడుతున్న ఆ పరలోకమందున్న తండ్రికి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా ఆయన నమ్మిన వారికే, ఆయన కొరకు జీవించిన వారికే, మరణం వరకు నమ్మకంగా బ్రతికిన వారికే పరలోకం. ఇదిగో అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. ఖచ్చితమైన మాట. అన్యాయం చేసి నాకు పరలోకం కావాలంటే, ఒకవేళ భూమి మీద ప్రభుత్వాలుగా ఏర్పాటైంది మానవ సమాజంగా లేదా మనుషులుగా ఈ భూలోక రాజ్యాలు, ఓటు వేసినా ప్రభుత్వ పనులు తను చేయాల్సిందే. అది ప్రభుత్వం ద్వారా ఎన్నిక చేయబడింది. నువ్వు వేసినా వేయకపోయినా అది మనుషుల ద్వారా ఎన్నుకోబడింది. కానీ సృష్టికర్త అయిన దేవునికి మాత్రం నువ్వు వ్యతిరేకంగా బతికితే పరలోకం మాత్రం చేరలేవు. ఈ భూమి మీద ప్రయాస దేనికి? ఈ భక్తి జీవితం దేనికి? ఈ మానవ జీవితం దేనికి? ఇదిగో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఇదిగో గుడులు, గోపురాలు, ఇవన్నీ దేని కొరకి? ఇంత కష్టపడుతున్నది, ఇంత ఖర్చు చేస్తుంది, ఇంత
పాటుపడుతున్నది దేనికో తెలుసా? నిత్య జీవం రావాలని, స్వర్గం రావాలనే కదా! ఇంత కష్టపడేదంతా, ఇంత ప్రయాసపడేదంతా, ఇంత ఖర్చు చేసేది. కొందరు స్వర్గం రావాలన్నటువంటి ఆలోచనల చేత వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు దాన ధర్మాల పేరట. మంచిది. చేయడం మంచిదే. కానీ నిజ దేవుని కనుగొని చేయడం మంచిది. నిజ దేవుని కనుగొని చేయడం మంచిది. 2 నోట్లు ఒకేలా ఉంటాయి. దొంగది మంచిది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దొంగ నోటు చెల్లాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకం. అలాగే దేవుని మాటకు వ్యతిరేకంగా బతికేవాడు పరలోకం చేరడు, చెల్లదు. మరి ఏది చెల్లేది? ప్రభుత్వం ఏ విధంగా నిర్మితం చేసిందో, ఇదిగో ఆర్బీఐ గవర్నర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, దేశ అధికారులు ఏ విధంగా మన దేశ సమగ్రత కొరకు, పరిపాలన కొరకు, ప్రజల కొరకు వాడబడాలో, ఈ ద్రవ్యము ఏది ముఖ్యమైందో అని సంతకాలు చేసి ప్రభుత్వాల పరంగా నిర్ణయం తీసుకున్నదే వాడబడుతుందే తప్ప సొంతంగా అలా స్వలాభం చేయడానికి, మనుషులను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, తప్పుడు మార్గాలను ఎంచుకొని సొంతంగా నిర్మితం చేసి అచ్చుముద్రణలతో ప్రారంభించి లేదా దాన్ని ముద్రించినటువంటి దొంగ నోట్లు చలామణి అవుతున్నాయంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకమే కదా. అందుకే అలా దేవునికి వ్యతిరేకమైన పాపపు బ్రతుకును నువ్వు వదులుకోవాలి. దొంగ నోట్లు చెల్లవు, పాపపు బ్రతుకు చెల్లదు. దేవునికి యథార్థమైనది కావాలి, యథార్థమైనది కావాలి. ప్రభుత్వాలుగా ఒకవేళ ఓటు వేసినా వేయకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిందే. ఎందుకంటే ప్రజలు పరిపాలనలో ఉన్నారు కనుక, ఆయన పరిపాలనలో ఉన్నారు కనుక ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది వారి ఇష్టం. కానీ ఎన్నుకోబడిన వ్యక్తి ఖచ్చితంగా పరిపాలించవలసిందే. దేవుడు మనలను సృష్టించాడు. నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా, నీకు తల్లి గర్భమున పడినది మొదలుకొని ఇదిగో నువ్వు చచ్చేంత వరకు ఈ పంచభూతాలను ఉచితంగా అనుగ్రహించి, నువ్వు నడిచే నేల, పీల్చే గాలి, తినే ప్రతీది, నీకు ఆరోగ్యాలను అనుగ్రహించి నడిపిస్తున్నాడే. ఇకనైనా నా కుమారుడు నన్ను తెలుసుకుంటాడేమోనని, ఇంకనైనా నా దగ్గరకు వస్తాడేమోనని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై చూస్తున్నాడే. ఎప్పుడు తెలుసుకుంటావు ప్రియులారా? ఇంకా ఎప్పుడు? ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు, సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆ పరలోకమందున్న తండ్రి ఒక దేశానికో ఒక మనిషికో దేవుడు కాదు. ఆయన రక్త సంబంధి కాదు, ఆత్మ సంబంధి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో. న్యాయం, పరిశుద్ధత, పవిత్రత ఆయనలో ఉన్నవి. ఆయన పరిశుద్ధుడు గనుక మనం ఆయన పిల్లలముగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన సత్యవంతుడు గనుక మనము సత్యముతో ఆరాధించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడిగింది. ఆయన ఈనాడు రక్త సంబంధి అని, ఇది మన బ్లడ్డే, మన ప్రాంతమే, మనవాడే, ఇలా వ్యంగ్యంగా మాట్లాడతారా దేవుని గురించి లేదా మనుషుల గురించి? దేవుని పేరట ఇలా ఎన్నో రకాలుగా దేవుని మాటలను దూషించే మనుషులు ఈరోజు సోషల్ మీడియాలో కోకొల్లలుగా తయారవుతున్నారు. విమర్శించడం గొప్ప కాదు, నవ్వుకోవడం గొప్ప కాదు. కానీ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒకరోజు దహించి వేయక తప్పదు. ఈరోజు కాకపోయినా రేపైనా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మేలు చేయాలి. ఇలా ప్రజల మేలు కొరకే ఇదిగో దేవుడు మానవునికి జ్ఞానాన్నిచ్చి అందరి దగ్గరికి అన్ని విధాలుగా వెళ్ళి చెప్పలేము గనుక ఆయా పరిస్థితుల వలన ప్రజలు తెలుసుకొని బాగుపడాలన్నటువంటి ఆలోచనల చేత ఎందరో మంచి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి సమాచారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి దేవుని గురించి వచ్చేసరికి ఇంత మూర్ఖంగా మాట్లాడడం, ఇంత అనాలోచితంగా మాట్లాడడం. వయసును బట్టి జ్ఞానం కలిగించాలి. వయసును బట్టి మనిషికి దిద్దుబాటును కలిగినటువంటి విషయాలను ప్రకటించాలి. యవన కాలములో మనిషి జీవితం ఎంత ప్రమాదంగా మారుతుందో, దేశ భవిష్యత్తులో ప్రజలు, పిల్లలు ఎంత పాడైపోతున్నారో, దేశాన్ని గురించి, ప్రజల గురించి, దేవుని గురించి బాధ్యత కలిగినటువంటి సమాచారాన్ని అందించాలే తప్ప మనుషుల మధ్యన పగలు ప్రతీకారాలను రగిరించి ఏదో మనిషి తనలో ఉన్న ఉక్రోషాన్ని, కోపాన్ని ప్రజలపైన రుద్ది తనకు తోచినదే. అందుకే దైవ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తుంది ప్రియులారా, ఒకనికి తనకు సరి అయిన మార్గము కలదంట, అది ఎక్కడికి నడుపుతుందంట? తుదకది మరణమునకు దారితీస్తూ ఉందంట. నీకు మరణం దారితీసేది కాదు, ఎదుటివానికి మరణం దారితీసేది కాదు. ఎదుటివానికి క్షేమాన్ని, ఎదుటివానికి మేలుకరమైనది మనము ప్రకటించవలసిన బాధ్యత ప్రకటించేవాడి మీద ఉంది అన్నది
దేవుని మాట తెలియపరుస్తూ ఉంది. అందుకే దేవుడు తెలియపరిచాడు, ఓ తిమోతి, ప్రకటించుము, ప్రయాసపడుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. నువ్వు ప్రతి విధమందును ప్రయాసపడుము. ఎలాంటి విషయాల్లోగా? దేవుని వాక్య విషయములో ప్రతి వానికి మంచినే ప్రకటించుము, ప్రతి వారికి పరిశుద్ధతనే వివరించుము, పరలోకముందని వివరించుము, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత పొందమని మాత్రమే ప్రకటించుము. ఇదిగో జానడ పొట్ట కోసము, ఈ కూటి కోసము కోటి విద్యలు అన్నట్టుగా ఎన్నో పరిస్థితులు, ఎన్నో విషయాలలో మనిషి తబ్బిబ్బై జీవితాన్ని కాలం గడుపుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు గురించి వచ్చేసరికి ఒక మనిషి ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడో, ఎంత విపరీతంగా మాట్లాడుతున్నాడో ఇక మాటల్లో చెప్పడం చాలా బాధగా ఉంది. ఆలోచించండి. దేవుడు అనే ఆయన సర్వ సృష్టికి, ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. ఆయన ముందు ఉన్నవాడు, ఇప్పుడు ఉండువాడు, వెనక ఉన్నవాడు, ఇప్పుడుండువాడు, ముందు ఉండవాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన రక్త సంబంధి కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు ప్రియులారా. ఆత్మయ్యున్న దేవుని ఆత్మ సంగతులతో ఆలోచించాలి. అందుకే చెబుతున్న మాటలు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును. ప్రియులారా, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని మాటలను అర్థం చేసుకోడంట, వాటిని గ్రహించటానికి కూడా అతనికి జ్ఞానం లేదంట. అయితే ఆత్మను అనుసరించు జీవించు వారమైన మనం విమర్శించే మాట ఏదో, హితోపదేశం చేసే మాట ఏదో ఆలోచించాలి. ఇదిగో ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో గ్రహించాలి. ఆత్మ అనుగ్రహించు మాటల చేత ప్రతి మాటను వివరాత్మకంగా మనము తెలుసుకొని మన జీవితాలు దేవుని వాక్యం ద్వారా కట్టుకొని దిద్దుబాటు చేసుకొని దేవునిలో జీవించాలి. నా ప్రియ సహోదరుడా, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ సంగతుల చేత మన జీవితాలు దిద్దుబాటు కలిగి ఉండాలి. సరే, విమర్శించేవారు విమర్శించనివ్వండి. ఇదిగో అబద్ధాలను అల్లి విమర్శిస్తారా, అపండాలను వేస్తారా? ఇది ఈనాటిదేం కాదు, ఆనాటి నుంచి ఉన్నదే. ఇది ఎప్పుడో ఉన్నది కాదు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మీ మీద చెడ్డ మాటలెల్ల పలికి దూషించినప్పుడు మీరు ఆనందించి గంతులు వేడు. ఎందుకో తెలుసా? ఇలాంటి వారు వస్తారని ఆయన ముందుగా చెప్పాడు. ఇలాంటి వారు విమర్శిస్తారనే నువ్వు కృంగిపోకూడదని ధైర్యపరిచాడు. అవసరమైతే మిమ్మలను చంపి దేవుని సేవ చేస్తున్నామనే మనుషులు కూడా వస్తారు. అయినప్పటికీ ఇదిగో నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళుతున్నాను. యెహోవాకే మహిమ కలుగునుగాక. ఇదిగో ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ప్రభు కొరకై బ్రతికిన ఒక పౌలు వలె ఈ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొని జీవించాలి. ఎదుటివాని విషయంలో మన బ్రతుకులు దేవుని మహిమార్థమై ఉండాలి. మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అందుకే ఆత్మానుభవం చేతనే ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆత్మయ్యున్న దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన ఉండే లోకం చేరాలన్నదే దేవుడు మన పట్ల కోరుకున్న ఒక ఆలోచన ప్రియులారా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపి మానవ సమాజం కొరకు, మనిషి చేసిన తప్పుల కొరకు ఆయన శిలువ మ్రానుపై బలిగా అర్పించబడ్డాడు. ఆయన తన పనిని ముగించుకొని తండ్రి దగ్గరికి చేరాడు. ఇదిగో నా జీవితం కూడా మన బ్రతుకులలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన వెళ్ళిన విధంగా ఆయన దగ్గరకు వెళ్ళాల్సిన భక్తి జీవితంగా మనం బతకాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి నా జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఆత్మానుభవము చేత ఆత్మ సంబంధమైన బ్రతుకులుగా బ్రతుకుతూ ఉన్నాయా? లేక ఈ శరీర సుఖాల కొరకై మరిగి పాప సంకటములో పడి నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నావా? ఆలోచించు. ఉండేదెవరు, పోయేదెవరు? ఊగిసలాటలు. ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నన్ను సృష్టించిన వారెవరు? నా కొరకు ప్రాణం పెట్టిన వారెవరు? నా నిర్మాణకుడు ఎవరు? నా దేవుడు ఎవరని నీ మనసును ఒకసారి ఆలోచిస్తే నీ మనసు నీకు ప్రశ్న వేస్తుంది. ఇదిగో నిన్ను సృష్టించిన వాడు ఈయనని,
సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన వాడు దేవుడు, పరలోకమందున్న తండ్రి అని ఆయన చిత్తానుసారంగా జీవించి నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఇదిగో నిన్ను సురక్షితమైన, సరళమైన, పరిశుద్ధమైన మార్గంలో నడిపించి తన ఉన్నతమైన పిలుపులో నిన్ను పాలుపంపులు చేసి రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా తన తానుండే స్థలములోనికి నిన్ను ఆహ్వానించి ప్రేమిస్తాడు. అలా నీ బ్రతుకును సరిచేసుకున్నట్లయితే ఎంత ధన్యుడవో ఆలోచించు. ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకై నీ జీవితాన్ని అప్పగించుకొని ఇదిగో దేవుని మాటల పైన, దైవ గ్రంథం మీద ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఘోరంగా, ఎంతో విపరీతంగా విమర్శలు చేయవచ్చు. అయినప్పటికీ ఈ అబద్ధాలన్నీ ఒకరోజు కాలిపోతాయి. నిజమైన దేవుని వాక్యం ఈ అబద్ధాలన్నిటిని దహించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగినది గనుక ఇదిగో లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచి వాటిని పరిశోధించి, పరీక్షించి, తెలుసుకొని నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని ప్రభు కొరకై బ్రతకాలని ప్రభు పేరట మీ సహోదరుడు సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రభు వాక్యం గొప్పది. ఆయన మాటలను వినక ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని చేత కాల్చబడింది. ఇదిగో ఆయన మాటలకు విని దేవుడు ఆత్మ గనుక, ఆయన సత్యము కలిగి ఉన్నాడు గనుక ఆ సత్యానికి విధేయులైనటువంటి నినివే పట్టణము రక్షించబడింది. ఆయన సర్వ సృష్టికి సృష్టికర్తని ఇదిగో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తమ జీవితాలను మార్పు చేసుకొని, గోనెపట్టలను కట్టుకొని, బూడిద పూసుకొని ఇదిగో ప్రభు దృష్టికి వాళ్ళకి వారు తగ్గించుకొని, వారు ప్రభు దృష్టికి తగ్గించుకొని వారి జీవితాలను మార్పు చేసుకొని రక్షించబడ్డారు. ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇదిగో ఈనాడు నా జీవితం పరలోకం చేరాలి, మార్పు చెందాలి అంటే ప్రభువునకు మన జీవితాలు అప్పగించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. లోకములో ఎన్నో సంగతులు ప్రకటించబడవచ్చు, కానీ నిజం ఒక్కటే. ఇదిగో దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే. ఆ దేవుని యందు జీవించే జీవితం నీ జీవితం ఒక్కటై ఉండాలి. ఆ దేవునికి అనుసంధానమైనదిగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతా అంటే దేవుడు అది కూడా చెప్పాడు. యవనుడా, నీ యవన కాలంలో లేదా ఓ మనిషి నీ జీవిత కాలమున నీకు ఇష్టమైనట్లు బ్రతుకు, కానీ ఒకానొక దినమున తీర్పులోనికి వస్తావని మాత్రం మర్చిపోవద్దు. ఆ రోజుంటుంది సుమి, నరకమా పరలోకమా, ఆ రోజుంటుంది. అందుకే నరకానికి వెళ్ళకూడదనే ప్రాణముండగానే ప్రభు వాక్యం తెలియపరచబడుతూ ఉంది. మనసు మార్చుకొని మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకై బ్రతుకుతావో, లేక నా ఇష్టము, నా బలము, నా నోరు, నా ఆయుష్షు, నా ధనము, నా బలగము అని విర్రవీగి నీ జీవితాన్ని పాడు చేసుకొని ధనవంతునికి పట్టిన గతి పడతావో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవలసిందిగా ప్రభునామను తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము ఎంతటి వారమయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యా, ఆవిల్లాంటి వారు. మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మాకు అంగీకరించుకొనడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన సహవాసమునకు పిలిచిన పిలుపును బట్టి కూడా స్తోత్రాలు. అపాత్రులమయ్యా, మొదటిగా మాలోని నీకు ఆయాసకరమైన మార్గం తొలగించండి. మా జీవితాలు నీ దృష్టికి తగ్గించుకొని ఇదిగో నువ్వు ఆత్మ సంబంధి అయిన దేవుడవని, ఆత్మను అనుగ్రహించిన దేవుడవని, దేహమును ఆత్మను అనుగ్రహించినవేనని, ఈ ఆత్మ ద్వారా దేహము ద్వారా నీకు మహిమకరంగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, నీ దయగల సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడును మా ప్రభువును యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.